హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మీరు ఫస్ట్గా మా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో మరెన్నో వీడియో చేయటకు సహాయపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ నుంచి జేఈఈ మెయిన్స్ అనేది 4 times కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ మేలో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే బీటెక్, బీ ఆర్కిటెక్చర్ అండ్ బీ ప్లానింగ్ వాళ్ళకు వచ్చేసి ఫర్ మేల్ పీపుల్ ఇండియాలో వచ్చేసి 650 రూపీస్ ఫ్రెండ్స్. అది మేల్ పీపుల్ వచ్చేసి ఓబీసీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మాత్రమే 650 రూపీస్ ఫ్రెండ్స్ ఇండియాలో. అవుట్ సైడ్ ఇండియాలో అయితే 3000 ఫ్రెండ్స్. నెక్స్ట్ రిమైనింగ్ పీపుల్ అయితే ఎస్టీ, ఎస్సీ, ట్రాన్స్జెండర్, ఫీమేల్ ఇన్ ఓబీసీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే 325 రూపీసే పే చేయాలి ఫ్రెండ్స్ ఇండియాలో అయితే. అవుట్ సైడ్ ఇండియాలో అయితే 1500 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 ఎగ్జామ్స్ ఎవరన్నా రాస్తూ ఉంటే బీటెక్ కోసం అండ్ బీ ఆర్కిటెక్ట్, బీ ప్లానింగ్ కోసం అలా ఎవరన్నా 2 ఎగ్జామ్స్ కోసం, 3 ఎగ్జామ్స్ కోసం రాస్తూ ఉన్నట్లయితే ఇండియాలో వచ్చేసి 1300 రూపీస్ మేల్ పే చేయాలి ఫ్రెండ్స్. అది బిలాంగ్స్ టు ఓబీసీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ పీపుల్ ఓన్లీ. ఇండియాలో 1300 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. అవుట్ సైడ్ ఇండియాలో అయితే 6000 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. రిమైనింగ్ పీపుల్కి వచ్చేసి 650 రూపీస్ పే చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు రెండు పేపర్స్కి అటెంప్ట్ చేస్తున్నారు కనుక వాళ్ళు అమౌంట్ అనేది డబుల్ అవుతుంది ఫ్రెండ్స్. సింగిల్ ఎగ్జామ్స్ రాసేదానికి, సెకండ్ ఎగ్జామ్ రాసేదానికి. అవుట్ సైడ్ ఇండియాలో రిమైనింగ్ పీపుల్ కోసం వచ్చేసి ఈ 3000 పే చేయాలి ఫ్రెండ్స్ వాళ్ళు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 16th December ఫ్రెండ్స్. నిన్నటి నుంచే మనము రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఆఫ్లైన్ అనేది అవన్నీ ఏం లేవు ఫ్రెండ్స్. ఓన్లీ ఆన్లైన్ల ద్వారానే మనం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి January 16th ఇస్ ద లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. January 16th లోపల మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ పేమెంట్ ఎవరన్నా January 16th లోపల చేసుకోలేకన్నా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కానీ లాస్ట్ డేట్ వచ్చేసి January 17th ఫ్రెండ్స్. వాళ్ళు January 17th లోపల పేమెంట్ అనేది చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వాళ్ళు ఏమన్నా కరెక్షన్ రాంగ్ చేస్తుంటే, మేబీ ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు వాళ్ళు, సంథింగ్ ఎనీ మిస్టేక్స్, ఏదైనా రాంగ్ డేటా ఎంటర్ చేస్తుంటే కానీ January 19 నుంచి January 20 వరకు కరెక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు. అందుకోసమే ఫస్ట్ అప్లై చేసుకునేటప్పుడే ఏం మిస్టేక్స్ లేకుండా క్లియర్గా మంచిగా చేసేసుకోండి ఫ్రెండ్స్. లేట్ అయినా కూడా పర్లేదు, January 16th లోపల అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. బై మిస్టేక్ 0.01% ఎనీ మిస్టేక్స్ కొంతమంది ఎవరైనా తప్పు ఎంటర్ చేసి ఉంటే కానీ వాళ్ళకు ఒక ఆప్షన్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. January 19 నుంచి January 21 వరకు అప్లై కరెక్షన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్ గురించి మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్లో చెప్పిన విధంగా 4 times కండక్ట్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్. అందులో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఫ్రెండ్స్. అందులో ఫిబ్రవరిలో వచ్చేసి 23, 24, 25, 26 దిస్ ఇస్ ద ఫస్ట్ సెషన్ ఫ్రెండ్స్. ఈ డేట్స్లో అనేది వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మార్చ్లో వచ్చేసి 15, 16, 17 అండ్ 18 ఫ్రెండ్స్. దిస్ ఇస్ సెషన్ 2 మార్చ్లో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఆ డేట్స్లో. నెక్స్ట్ సెషన్ 3 ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పుడు ఏప్రిల్లో వచ్చేసి 27, 28, 29, 30 ఆ 4 daysలో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్ సెషన్ 4లో వచ్చేసి మేలో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అది 24, 25, 26, 27, 28 ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ సెషన్ వచ్చేసి ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ డేట్స్ అనేది మర్చిపోవద్దు ఫ్రెండ్స్. 23, 24, 25 అండ్ 26 ఈ 4 days అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ సెషన్ పీపుల్కి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 2 shifts ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. మార్నింగ్ వచ్చేసి 9 AM to 12 PM ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి 3 PM to 6 PM ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిటేషన్ గురించి మాట్లాడుకుంటే నో ఏజ్ లిమిటేషన్ ఫ్రెండ్స్ హియర్. ఎనీ లిమిటేషన్ అనేది ఏం లేదు ఏజ్కి వచ్చేసి.
కాకపోతే +2 అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. +2 కంపల్సరీగా వాళ్ళు రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వాళ్ళ సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి ఫ్రెండ్స్. డిప్లొమా పీపుల్ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ +2 అనేది 2019, 2020 ఆర్ 2021లో కంప్లీట్ అయిపోయి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ వచ్చేసి బీటెక్ పీపుల్కి వచ్చేసి టోటల్ 30 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సెక్షన్ ఏలో 20 ఉంటాయి, సెక్షన్ బిలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ అని సెక్షన్ బి క్వశ్చన్స్ వచ్చేసి న్యూమరికల్గా ఉంటాయి, అంటే మనం రాయాలి ఫ్రెండ్స్. దాంట్లో మనం కంపల్సరీగా 5 క్వశ్చన్స్ అటెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే 5 క్వశ్చన్స్ అటెండ్ చేయొచ్చు అని చెప్పానంటే అవి నెగిటివ్ మార్క్సింగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. మనం మాన్యువల్గా రాసే దానికోసం నెగిటివ్ మార్క్సింగ్ ఉండదు ఫ్రెండ్స్. అందువల్ల మనం 5 క్వశ్చన్స్ అటెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ 15 క్వశ్చన్స్ అటెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెక్షన్ ఏలో వచ్చేసి మల్టిపుల్ చాయిస్ కప్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మనం అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేసినామంటే మేబీ కొన్ని నెగిటివ్ మార్క్సింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. మేబీ ఫర్ 1 క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ అయితే క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ అయితే కానీ +4 మార్క్స్ ఇస్తారు ఫ్రెండ్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కోసం. రాంగ్ అయితే -1 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఫర్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్ కోసం ఫ్రెండ్స్. సెక్షన్ ఏ క్వశ్చన్స్ కోసం ఓన్లీ. సెక్షన్ బిలో అయితే నెగిటివ్ మార్క్సింగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫర్ బి ఆర్కిటెక్ట్ అండ్ హియర్ ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ బి ఆర్కిటెక్ట్ పీపుల్కి వచ్చేసి టోటల్ 400 మార్క్స్కి ఉంటాయి ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ అనేది. అందులో మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ డ్రాయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. డ్రాయింగ్ టెస్ట్ అనేది దాంట్లో 2 క్వశ్చన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. అవి వచ్చేసి 100 మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. యాప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చేసి 50 మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి రాంగ్ ఆన్సర్కి వచ్చేసి -1 మార్క్ తీసేస్తారు. కరెక్ట్ ఆన్సర్కి +4 మార్క్స్ ఇస్తారు ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో కూడా సేమ్ ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్కి +4 మార్క్స్ అండ్ నెగిటివ్ మార్క్సింగ్ వచ్చేసి -1 మార్క్ ఫ్రెండ్స్. హియర్ మ్యాథమెటిక్స్లో 10 క్వశ్చన్స్ వచ్చేసి న్యూమరికల్గా మనం రాయాల్సినట్టు ఉంటాయి ఫ్రెండ్స్. అందువల్ల దాంట్లో వచ్చేసి 5 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. ఆ 5 క్వశ్చన్స్లో వచ్చేసి నెగిటివ్ మార్క్సింగ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. దట్ ఈజ్ సెక్షన్ బి క్వశ్చన్స్, దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్సింగ్ అట్ ఆల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బి ప్లానింగ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే అందులో టోటల్ 400 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మ్యాథమెటిక్స్ వచ్చేసి 20 మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్, 10 న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మనం సెక్షన్ బి కనుక 5 క్వశ్చన్సే అటెంప్ట్ చేయాలి ఫ్రెండ్స్. 5 క్వశ్చన్స్లో దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అట్ ఆల్ ఫర్ ఎనీ మాన్యువల్లీ రైటింగ్ ఆర్ న్యూమరికలీ టైపింగ్ ఎనీథింగ్. ఓకే, దెన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 20 ఉంటాయి ఫ్రెండ్స్. మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అది కరెక్ట్ ఆన్సర్కి +4 మార్క్స్ గాను, రాంగ్ ఆన్సర్కి -1 మార్క్ గాను వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి 50 మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో సేమ్ ఫ్రెండ్స్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్కి వచ్చేసి కరెక్ట్ క్వశ్చన్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే +4 మార్క్స్, రాంగ్ ఆన్సర్ అయితే -1 మార్క్ ఫ్రెండ్స్. ప్లానింగ్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ దీనికి కూడా సేమ్ అప్లై అవుతుంది ఫ్రెండ్స్. మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్కి అన్ని దాంట్లోకి సేమ్ ఫ్రెండ్స్. కరెక్ట్ అయితే +4, రాంగ్ అయితే -1. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఆ ఇన్స్టిట్యూట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంటే 15% సీట్స్ అనేది షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్కి వస్తుంది, క్యాండిడేట్స్కి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ 7.5 సీట్స్ వచ్చేసి ఎస్టీ క్యాండిడేట్స్కి వస్తుంది ఫ్రెండ్స్. 27% పీపుల్కి 27% సీట్స్ వచ్చేసి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ పీపుల్, నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్కి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ 10% ఆఫ్ సీట్స్ వచ్చేసి జనరల్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోసం వస్తుంది ఫ్రెండ్స్. అండ్ పర్సనలీ విత్ డిజబిలిటీ పీపుల్ కోసం వచ్చేసి 5% రిజర్వేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈచ్ పీపుల్కి, అంటే 40% ఆర్ మోర్ డిజబిలిటీ పర్సన్కి. దెన్ ఫైనలీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. దాంట్లో మీరు క్లిక్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇంకా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్,
మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అన్నీ. అందువల్ల మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఫ్యూచర్లో మరెన్నో వీడియో చేయడానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.